హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మా నాన్న చూడండి, మేము ఇవన్నీ తరిగి పెడతా ఉంటే క్యారెట్ ముక్క తినేసి ఆడబెడుతున్నాడు. సో ఇది మెయిన్గా లైక్ సింపుల్ రెసిపీ అనమాట. నాకు బాగా వచ్చిన వంటల్లో ఇది ఒక రెసిపీ అనమాట. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం. బికాజ్ నార్మల్ వెజ్ రైస్లో వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేస్తాము, ఎగ్ రైస్లో ఎగ్ యాడ్ చేస్తాము తెలిసిందే. కానీ ఎగ్ రైస్లో కూడా మేము వెజిటబుల్స్ యాడ్ చేసి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో క్యాబేజ్, క్యారెట్ ఆ రెండు యాడ్ చేస్తున్నాము. బయట కొనుక్కొని తినడం కంటే ఇది చాలా బెటర్, చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ ఇక్కడ మీకు ఇది ఒకటి చూపిస్తున్నాను, గ్రైండర్. ఇది ఒక స్మాల్ గ్రైండర్. ఇది ఎప్పుడో తీసుకున్నాం మా చిన్నప్పుడు, అలా గుర్తులేదు పెద్దగా, కాస్ట్ కూడా ఏం పెద్ద గుర్తుకు లేదు. సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుందన్నమాట ఈ మధ్యకాలంలో. సో ఇలా మొత్తం అన్నీ సన్నగా చాప్ చేసుకోవడం కంటే ఇందులో వేసేస్తే ఇంకా చాలా సన్నగా, చాలా క్విక్గా అయిపోతుంది అనమాట, త్వరగా అయిపోతుంది. సో అందులోనే చూసారా, ఆనియన్స్, మిర్చి, ఇంకా క్యారెట్, క్యాబేజ్ ఈ 4 వేసి పెట్టాము. సో చాలా సన్నగా చాప్ అయినాయి చూసారా. సో సేమ్ మిక్సీ లాగానే లోపల బ్లేడ్స్ అవన్నీ ఉంటాయి. ఏమంటే మిక్సీ ఎలక్ట్రికల్ ద్వారా పనిచేస్తుంది, ఇది మన హ్యాండ్ ద్వారా అనమాట. మనం తిప్పుతూ ఉంటే అది గ్రైండ్ అయిపోతుంది. అసలుకి చాలా డ్యూరబిలిటీ చాలా ఉంది. అంటే నాణ్యత అంటారు కదా, అంటే రఫ్ అండ్ టఫ్గా వాడేయచ్చు. బట్ మనం పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని అందులో వేస్తే సేమ్ మిక్సీలో పెద్ద పెద్ద ముక్కలు వేస్తే పడవు కదా. సో ఇందులో కూడా అట్లనే అనమాట. కొంచెం మనం మీడియం సైజుగా తరిగి అందులో వేసుకుంటే మంచిగా చాప్ అయిపోతాయి. కొద్దిగా స్టార్టింగ్లో కొంచెం ఇలా కష్టంగా ఉంటుంది. బట్ మనం అలాగనే ఫాస్ట్గా తిప్పేసాం అనుకోండి, బ్లేడ్ విరిగిపోవడం కానీ అలా జరుగుతుంది. సో మెల్లిగా స్టార్టింగ్లో ఒక ఫ్యూ సెకండ్స్ అలా చిన్నగా తిప్పుకుంటూ ఉంటే తర్వాత అవి కొంచెం చాప్ అయిన తర్వాత మంచిగా వచ్చేస్తాయి. సో అది కొంచెం చూసుకోవాలి. ఇదిగోండి, చూసినారా క్యాబేజ్ ఎంత సన్నగా చాప్ అయిపోయిందో. మనం కత్తితో కూడా ఇంత సన్నగా చేయలేము. సో క్యాబేజ్, క్యారెట్ అలాంటివి అన్నీ వేసేసుకోవచ్చు అనమాట మంచిగా. ఇంకా నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్, లైట్గా ఆయిల్ వేసుకొని మనం ఎగ్స్ అనేది ఫస్ట్ అందులో స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ అడుగు అంటకుండా నేను ఆయిల్ అయితే వేసినాను, కొద్దిగా వేసినాను, 2 స్పూన్స్ ఆయిల్. తర్వాత నేను 3 ఎగ్స్ తీసుకొని అందులో వేసి మిక్స్ చేశాను అనమాట, స్మాష్ చేశాను చిన్నగా. ఇంకా ఇందులోనే లైట్గా ఉప్పు వేసుకోండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే మిరియాల పొడి కానీ లేదంటే లైట్గా కారం కానీ వేసుకోండి. అంటే రైస్ తినేటప్పుడు ఎగ్ తగిలినప్పుడు కొంచెం స్పైసీగా తగలాలి అనుకుంటే మీరు అలా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఉప్పు వేసుకొని నార్మల్గానే స్మాష్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే లైట్గా ఉప్పు అయితే వేసుకున్నాను, లేదంటే చప్పగా ఉంటుంది అనమాట ఎగ్ క్రమ్స్.
ఇప్పుడైతే నేను లో ఫ్లేమ్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. దెన్ నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, అందులో వేసేయాలన్నమాట. ఒక ఫ్యూ సెకండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, మిర్చి, క్యారెట్ అండ్ క్యాబేజ్, సో ఆ 4 అందులో యాడ్ చేసేయాలి. కొంచెం బాగా ఆయిల్లో వేయించుకోవాలి, బికాజ్ వెజిటేబుల్స్ యాడ్ చేసినాం కదా, కొంచెం ఆయిల్లో వేయించుకుంటే బాగుంటుంది. తర్వాత మనం లైట్గా ఉప్పు యాడ్ చేసుకొని కాసేపు అలా మొత్తం తిరగబెట్టుకోవాలన్నమాట. లైట్గానే ఉప్పు వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉప్పు వేసుకుంటున్నాను. మళ్ళీ తర్వాత మీరే టేస్ట్కి తగ్గట్టుగా తర్వాత యాడ్ చేసుకోండి. ఒకవేళ కారం ఎక్కువైతే తర్వాత మళ్ళీ ఉప్పుతో సరిపెట్టుకోవచ్చు. ఇంకా నేను అయితే నెక్స్ట్ ఒక స్పూన్ మిరియాల పొడి అయితే యాడ్ చేస్తున్నాను. మీకు ఈ స్పైసీకి తగ్గట్టుగా మీరు మిరియాల పొడి యాడ్ చేసుకోండి. కొంచెం రైస్ కలర్ రావాలనుకుంటే మీరు కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకోండి. కానీ ముందే మిర్చి వేసినాము, మిరియాల పొడి కూడా వేసినాము కాబట్టి నేను అసలు వేయట్లేదు. ఇంకా నెక్స్ట్ నేను ఎగ్ క్రమ్స్ ఉన్నాయి కదా, ఎగ్ క్రమ్స్ కూడా ఇందులో వేసేసి కొంచెం కలుపుతున్నాను అనమాట. సో దట్ మిరియాల పొడి మొత్తం మిక్స్ అవుతుంది కదా ఎగ్ క్రమ్స్కి కూడా. సో అందుకు నేను లాస్ట్లో ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నాను. మా అమ్మ అయితే వద్దని చెప్పింది, కానీ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుందని నా ఒపీనియన్. కానీ మా అమ్మేమో వద్దు అంటుంది. బట్ నా ఇష్టానికి తగ్గట్టుగా వేసేసినాను. ఒక హాఫ్ స్పూన్ అయితే ధనియాల పొడి వేసినాను. ఇంకా మనం అన్నం వచ్చేసి ఇట్లా ఎప్పుడైనా రైస్ ఐటమ్ ఏదైనా చేసుకునేటప్పుడు కొంచెం పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. సో మెత్తగా ఉందనుకోండి అంతగా బాగుండదు అనమాట, ఇలాంటి ఏదైనా ఫ్రైడ్ రైస్ కానీ అలాంటివి చేసుకునేటప్పుడు. సో కాబట్టి మనం ఇలా పొడిగా ఉండేటట్టే చూసుకోవాలన్నమాట అన్నము. ఇంకా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే వెజిటేబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. నేనైతే అమ్మ వాళ్ళు ఎప్పుడైనా లేనప్పుడు ఇలా సింపుల్గా ఈ రెసిపీతో కానిచ్చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ మనకి జంక్ ఫుడ్ ఎలాగో ఇష్టము, సో కాబట్టి ఇంట్లోనే ఇలా ట్రై చేసుకోండి, చాలా హెల్తీ. సో యాక్చువల్లీ ఈ జూలై మంత్లో నో బ్రేక్ జూలై లాగా వీడియోస్ ఎవ్రీడే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ సింపుల్ రెసిపీ మీకు చూపించాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.